ఢిల్లీలో కాలుష్యం వలన పాఠశాలలకు సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేటలోని గర్ల్స్ హై స్కూల్లో 52వ జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన ఇన్నోవేషన్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా సిద్దిపేట ఇన్నోవేషన్ మొదటి స్థానంలో నిలుస్తుందని మంత్రి తెలిపారు. 52వ సైన్స్ ఫేర్ లో ఈ రోజు ఈ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గత 3 సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా తెలంగాణలో మొదటి స్థానం వస్తా ఉందని చెప్తా ఉన్నారు. 1733 ప్రాజెక్టులు చేసిన వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు ఇన్నోవేషన్ తోటి మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో క్లైమేట్ చేంజ్ జరుగుతున్నటువంటి సందర్భంలో భవిష్యత్తును మనందరం కూడా ఏ విధంగా భద్రతగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయో సైన్స్ను ఉపయోగించుకోవడం ద్వారా మరి అది భవిష్యత్ తరాలకు చెప్పే విధంగా పరిశోధన ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఢిల్లీలో పాఠశాలలకు నిర్మించుకునే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యం వల్ల అక్కడ ప్రజలు ఆరోగ్యానికి ఇబ్బంది పడి పక్క రాష్ట్రాలకు వలసపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంగా అనేక రకాల పాలసీలు తెస్తా ఉన్నాం. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కానీ, వాతావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతిలో అందరూ ఆరోగ్యంగా ఉండేటువంటి విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకవేళ మన వరి కోత మిషన్ లేక ఉంటే రైతు కుటుంబాలకు సంబంధించిన మీరు మన తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటే చూస్తా ఉన్నాం. ఉన్నటువంటి నీటి వనరులు వృధాగా జరుగుతూ ఉన్నాయి. అన్నింటినీ ఏ విధంగా కాపాడుకుంటూ భవిష్యత్తులో ఇంకా సమాజం అంతా ప్రకృతి వాతావరణం ఎట్లా ఉండాలో కూడా ఆలోచన చేయాలి. ఈ సైన్స్ ఫేర్ల ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి ఒక చైతన్యాన్ని, వారిలో ఉన్నటువంటి ప్రతిభను, విజ్ఞానాన్ని వెలికితీసేటువంటి ఒక వేదిక ఇది. క్రమశిక్షణ లేకపోతే భవిష్యత్తులో ఏమి లేదుగా. ఈ వేదిక నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా పాఠశాలలో అశ్వస్థతకు గురైతే ఆ బాధ్యత సిబ్బంది, అక్కడున్నటువంటి అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. జాగ్రత్తగా పర్యవేక్షణ చేయమని సందర్భంగా ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ సూచన చేస్తా ఉన్నాం. అబ్సల్యూట్లీ కరెక్ట్. విద్యార్థులు ఎగ్జిట్ తో సిద్ధంగా ఉండాలి. It is not viable or viable. That can be imported, not RT's new. కావాలనుకుంటే మీ రూమ్ ఇన్ఛార్జ్ వచ్చి ఇంటిమేషన్ చేయగలరు. చేసినట్టయితే వాళ్ళు రూమ్ అలాట్మెంట్ చేసి హాస్టల్ రూమ్ అలాట్మెంట్ చేస్తారు. సపరేట్ గా అబ్బాయిలకు సపరేట్ గా సౌకర్యం కల్పిస్తారు. అంటే ఇప్పుడు మనం ఒక గాజు కలర్ తీసుకున్నట్టయితే దాని మీద మనం ఫోర్స్ అప్లై చేస్తే అది మనకు షార్ప్ ఉండడం వల్ల మన ఇంజూర్ అవుతుంది. మన లెగ్కి అయితే దానివల్ల ఫోర్స్ అనేది ఏం కాదు. దీని ఎందుకు సంచికేసుకొని దీని నుంచి వచ్చేసేసి
ఆ యొక్క ఫలితాన్ని వారు ఏ విధంగా చేశారో దానికి కలిగినటువంటి ఇన్స్పైర్ ఏంటి మొదలైనటువంటి